నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తు తన పునరుత్థానము తర్వాత పేతురుకు ఒక ప్రశ్న వేశాడు. యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రభువైన యేసుక్రీస్తును 3 మార్లు ఎరుగను అని బొంకిన పేతురు ఇతడే. ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు ప్రతి మనిషిని ఇదే ప్రశ్న అడుగుచున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఒక కీర్తనలో ప్రభువైన యేసుక్రీస్తును గురించి ఇటువంటి ఒక ప్రశ్న అడుగబడినది. నేను నా ప్రాణమును నీ కొరకు ఇచ్చాను, నా అమూల్యమైన రక్తమును నీ కొరకు కార్చాను, విమోచన క్రయధనమును చెల్లించాను, మరియు మరణము నుండి నిన్ను రక్షించాను, సమస్తమును నీ కొరకు ఇచ్చాను. నీవు నా కొరకేమి ఇచ్చెదవు? జ్యోతిర్మయుడగు తండ్రి ఇంటిని, మహిమ సింహాసనమును వదిలాను. భూమి మీదకు ఒంటరిగా వచ్చి రాత్రులలో దుఃఖము, నొప్పి, వేదన సహించాను. నీ కొరకు సమస్తమును విడిచి వచ్చాను. నీవు నా కొరకు ఏమి విడిచిపెట్టావు? నరకాగ్ని నుండి తప్పించడానికి నీ కొరకు నేను భరించిన ఆ ఘోర బాధను, భారమును నీ పెదవులు కూడా వ్యక్తపరచలేవు. అయితే నీవు నా కొరకేమి చేశావు? పరలోకము నుండి మీ కొరకు సంపూర్ణ రక్షణను, పాపములకు క్షమాపణను, దేవుని ప్రేమను, శోధింప శక్యము కాని నా ఐశ్వర్యమును తెచ్చి ఉండగా నీవు నా కొరకేమి తెచ్చావు? నీవు రక్షణ పొందినట్లు ఆయన నీ కొరకు తను తాను శిలువపై అర్పించుకొనగా నీవు ఆ ప్రభువు యందు విశ్వాసముంచుట ద్వారా ఆయన ఎడల నీకున్న ప్రేమను ప్రకటింప నిష్టపడవా